గురుగారు కేజీ టిక్కాకి కేజీన్నర మామూలు చికెనేనా? విఐపి చికెన్ కేజీన్నర. అది సైజే మీడియం అయిపో చిన్న కేజీ చెస్ట్ పీస్ లేదు కదా? చూసుకుంటావా? 300 కావాలన్నా కేజీ చాలు కదా? 300కి ఏమైనా ఇమ్మంటావా? కేజీ చాలు కదా? ఓకే కేజీ. సైజు మీడియం కుడుతున్నాను. బాబాయ్ అన్నా అదే ఉన్నోళ్ళని చూసుకుంటూ పోతావు. ఓకే సరే మీరు టెక్నికల్ ప్రపంచంలో మీరు అంటే దేవుడు లోపలికి అలా పెట్టుకుంటూ ఉంటారు అంతా బాగా. సరే ప్రసాద్ కర్రీకి అన్న తమ్ముడు ఇది అన్నా ఎన్ని ఇచ్చావు? మంచి అలా ఉండాలి. నీతికి న్యాయానికి మన ఇద్దరం అడ్డం వలె ఉండాలి. గురువుగారు కాంట్రాక్ట్ ఇప్పుడే సురువు చేసిన చిటికలు అయిపోయింది. ముందు మనోడు ఇచ్చాడు అన్న. చిల్లర ఏమన్నా ఉంటాయి. ఆ బాబుకి 200 ఇచ్చేసి ఇదో నాన్న. ఓకేనా? రైట్. ముందు విఐపి చికెన్ కొడతా. కేజీన్నర చాలా కేజీనా? అది. నమస్తే స్వామీజీ. ఏమి నా నమస్తేని ముఖం చిట్లిపోయేలా చూసినట్టుంది. అంటే నా ముఖం ఏమన్నా తేడా? ఎందుకు నా మర్యాద రాను 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 ఏమవుతుందంటే విషయం అయిపోతుంది. ఎవరైనా ఎక్కువ ప్రేమ చూపిస్తే నిజం. ఎక్కువ మాట్లాడినా ఎక్కువ ఏం చేసినా ముఖ్యంగా నాకు గుర్తు చేసిరి మన పైసలు వేసి అని అడిగింది పక్క సాములు
నేనే చేస్తా అంటే కూడా నేనే ఎత్తులే అని చెప్పి నన్ను చూసామని. ఎప్పుడు సోమవారమా? సోమవారం సార్ ప్రయాణం. వేరే ఉండగానే ఈ వేరే వాళ్ళకన్నా ఉండదు కానీ మన వాళ్ళు మరీ అయిపోయింది స్వామి. నేను ఇచ్చి మళ్ళా 2000 పొద్దుగాల ఫోన్ పే చేసి 2000 నాకు కావచ్చు, 2000 వచ్చి 2000 ఇవ్వండి అని నేను ఎంత అనుకుంటున్నా స్వామి. అంతే అంత అంత కాదు సామేమో 7000 పెట్రోల్ పంపిస్తాను నాకు డబ్బులు ఆడితే నేనే కార్డు తోటి పెట్రోల్ పంపిస్తూ వస్తాను. కిలోమీటర్ ఎంత 18-16 మాట్లాడేది అదే స్వామీజీ మళ్ళీ తిరిగి ఇస్తారా 5000 అయిన తర్వాత? అట్లయితే ముందే కిలోమీటర్ కింతని వేసుకోండి. అట్లానా? ఏం రాజు గారు అంత ప్రశాంతమేనా? మీకు మిత్రులు ఉదయాన్నే వాకింగ్లో కానీ ఎక్కడైనా మీకు వేలు విడిచిన మిత్రులు, కాలు విడిచిన మిత్రులు కాకుండా, అంటే చుట్టరికం కాకుండా ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్? మీరు సిద్ధార్థ నగర్కి వెళ్తారా? అవును, మీరు అక్కడ సిద్ధార్థ నగర్, మీ అమ్మాయి వాళ్ళు సిద్ధార్థ నగరా? ఓకే, అవును. ఓకే, నేను రోజు అటు నుంచి వెళ్తుంటే మీరు బండి మీద అడ్డం వచ్చారు. మీరు నన్ను చూడలే. నమస్తే సార్ అన్న. హాయ్ బ్రో, ఎంత? రాజు గారు ఇదండి 480 రూపాయలు. ఇది లైన్లో ఉంది. కట్ చేసేది, తీసి పెట్టినా కట్ చేసేది. ఇదండి రాజు గారు 25 గ్రాముల ఇదండి. ఇలా కుడుతున్నాను, 2 చేస్తున్నా. మరి చికెన్ టిక్కా, ఈ బోన్లెస్.
రాజుగారు 480 460 940. $940. 940. రాజుగారు ఎన్ని ముక్కలు తింటారు మీరు? ఎన్ని ముక్కలు తింటారు? నేనే చికెన్ తిన్నా. చేప అవటం మీరు మా వాళ్ళు చికెన్ ముక్కరా అంటే 70 వచ్చినాయి. 60 ఉండాలి. ఇంక ఇప్పటి నుంచి పప్పుచారు తిని కొంత శరీరాన్ని చికెన్ గ్రేవీ అంటే తినండి. 100%. ఏ ముక్కలైనా లెగ్ అయినా మెత్తలైనా. తీసుకోలే మనం లేదు కొత్త బోర్డు చిన్నప్పుడు రాజులంతా వీళ్ళు రాయల్టీకి సింబల్స్ అయ్యి ఎంజాయ్మెంటు, మందు, ప్యాకెట్ ఏదైనా సరే రాయల్టీకి చిహ్నంగా ఉంటుంది. ఎప్పుడు ఒక 10 మంది ఉంటారు. అది మళ్ళీ ఎంత మితిమీరి పోరు. అది టైంపాస్కి ఎంత ఉండాలనో అంతే ఆ పూటకి. రామ్ చరణ్ కానీ ఈ ఆడియోదా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇది మామూలుగా ఏదో ఎయిర్పోర్ట్ దగ్గరికి పోతున్నట్టు డల్లాస్ వెళ్తున్నట్టు చూపించారు. అది ఏమన్నా డేట్లు గిట్లా ఏమన్నా ఇచ్చారా ఏదైనా? అయిపోయింది కదా ఆన్లైన్ అయిపోయింది. చక్కెరకి ఓకే బాయ్. చూసారా చికెన్ టిక్కాకి కేజీ, విఐపి చికెన్ 1.5 kg ఎంత నీట్గా కట్ చేశాను. ఓకేనా బాయ్.